ఆహుతులకు స్వాగతం. కేంద్ర మంత్రి, పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు గౌరవనీయులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి విశ్వోదయ సమర్పిస్తున్న అభినందన అక్షర కుసుమం. అది వర్తమాన రాజకీయ రంగం ఎండమావుల్లో నీళ్లు చూపే ఐంద్రజాలిక మాయాలోకం. లేనిది ఉన్నట్లు చూపడం ప్రతిభ, ఏమి చేయకుండా అంతా చేస్తున్నట్టు భ్రమింప చేయడం చాతుర్యం. వాగ్దానాల్ని ఆయుధాలుగా మలుచుకొని లక్ష్య సాధనే ధ్యేయంగా, రాజకీయమే వాణిజ్యంగా, జీవన ధర్మంగా, వ్యక్తుల విశ్వసనీయతనే ప్రశ్నార్థకం చేస్తున్న ఈ రోజుల్లో మీ ఉనికి కారు మబ్బుల్లో ఒక కాంతి రేఖ, ఒక మేలిమి మెరుపు. పుట్టింది పావన పినాకిని తీరం, భస్మ త్రిపుండ్రధారి తిక్కన మహాభారతాన్ని తెనిగించిన ఆరామ తీరం. విక్రమసింహపురి వెంకటాచల చవటపాలెం. స్వచ్ఛ గ్రామీణ నేపథ్యం, నిర్మల వ్యక్తిత్వం, మనిషి జీవన సాఫల్యానికి నిండైన సంకేతం. వెరసి మన అమాత్యులు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు. దాదాపు 4 పదుల అవిశ్రాంత పోరాటంలో రాజకీయ విన్యాసాల పద్మ వ్యూహాల్ని ఛేదించుకుంటూ నమ్మిన సిద్ధాంతాలతో ముక్కుసూటిగా పోయే మీ ప్రవృత్తి మిమ్మల్ని అందరి మనసుల్లో నిలిపింది. నాయుడు గారు, ఆలోచన నిర్మలమైతే అది మనసుకు అందాన్ని, ప్రశాంతతని ఇస్తుంది. ఎదిగినా కూడా ఒదిగేలా చేస్తుంది. మీ సహజ వచనం మీ ఆత్మీయతకు నిర్వచనం. మీ ఆర్ద్రత, మీ విఘ్నత, మీ స్పందన, మీ చొరవ మీకే ప్రత్యేకం. అదొక విశిష్ట వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వంలో ఒక నిబద్ధత ఉంది. అందరినీ కలుపుకుపోయే ఒక నిజాయితీ ఉంది. మనం ఎదుటి వారికి ఇచ్చే మర్యాదే మనకు గౌరవాన్ని తెచ్చి పెడుతుందని నమ్మిన సంస్కారం మీది. అందుకే మీతో అనుబంధం ఉన్న ప్రతి మనసుకు మీతో అవినాభావ బంధం. ఒక మంచి మాట, ఒక చల్లటి పలకరింపు, అతి బలీయమైన స్నేహబంధం మీ రాజకీయ జీవితానికి అది అంతఃసూత్రం. ఆ కలివిడితనమే మీ మూలధనం. లక్ష్య సాధనలో మీరు అవలంబించే తీరు తెన్నులకు అదే కీలక శక్తి. అదే మిమ్మల్ని ప్రజాప్రతినిధిని చేసింది, పార్టీకి అధ్యక్షుణ్ణి చేసింది, నేడు కేంద్రంలో అమాత్య పదవిని వరింపచేసింది. జీవితానికి ఒక ధన్యత, ఒక సార్థకత చేకూరాలంటే జనహిత కార్యక్రమాలు తప్పనిసరన్న మీ తపన అందరికీ ఒక ఆదర్శం. దాని కార్యాచరణ రూపమే మీ స్వర్ణ భారత ట్రస్ట్. మీకు సంతానం ఇద్దరే అయినా కూడా మీరు అపురూపంగా చూసుకునే ఈ ట్రస్ట్ మీ 3వ ముద్దు బిడ్డ అని మేము అనుకోవడంలో వీసమంతా కూడా అతిశయోక్తి లేదనుకుంటాం. మీ కలలకి, అభిరుచులకి మరో కమనీయ రూపమే మీ అక్షర. పేద ప్రజల అభ్యున్నతికి ట్రస్ట్ ద్వారా స్వచ్ఛందంగా మీరు చేస్తున్న సేవలు మీరు ఆశిస్తున్న స్వర్ణ భారతానికి తొలిమెట్టు. అదే స్వచ్ఛ భారతానికి, మీరు స్వప్నిస్తున్న నవభారతానికి నాంది పలకాలని, కర్తవ్య నిర్వహణలో భావి తరాలు మిమ్మల్ని స్మరించుకునేలా స్ఫూర్తి ప్రదాతగా చరిత్రలో నిలిచిపోవాలని, సర్వమానవ శ్రేయస్సు కోరే మా విశ్వోదయ కుటుంబంలో సభ్యులుగా మాకు పథ నిర్దేశకులు కావాలని, ఈ మహాప్రస్థానంలో మాకు చేయూతనివ్వాలని కోరుకుంటూ 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ వజ్రోత్సవ సంభ్రమ సంబరాల పర్వవేళ విశ్వోదయ మిమ్మల్ని వినమ్రంగా స్వాగతిస్తూ, అభినందిస్తూ అందిస్తున్నది అభినందన అక్షర కుసుమం, మీ విశ్వోదయ. బ్యాక్ ముందుకు పోవద్దు, టెన్షన్ పడద్దు, జూములు ఉన్నాయి అందరికీ, వాడుకోండి.
చాలు పోయావు. వినయ్ కుమార్ సార్ రమ్మని చెప్పన్నా. సార్ వినయ్ సార్. సతీష్